హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఠాకూర్స్ వరల్డ్. సో ఈరోజైతే మార్నింగ్ నుంచి మా ఇంట్లో ఫెస్టివల్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. బట్ నేను వ్లాగ్ తీయడం మాత్రం నైట్ స్టార్ట్ చేశా. ఎందుకంటే మేము చేసే ఫంక్షన్ ఈవినింగ్ ఉంటదనమాట. సో మీరైతే చూస్తున్నట్టయితే అంతా మొత్తం కవర్ చేసేసాము. టేబుల్స్ అవన్నీ డిన్నర్‌కైతే అన్నీ రెడీ అయిపోయాయి. సో లోపలికెళ్దాము. లోపల దేవుళ్ళని ఏమేం పెడుతున్నాం అవన్నీ నేను తర్వాత వీడియోస్ కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ పోతాను. అండ్ నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో లాంగ్ వీడియోకి సంబంధించిందన్నమాట. సో లుక్ ఇట్ దట్. సో ఇదంతా మార్నింగ్ షూట్ చేసిన వీడియో అనమాట. మార్నింగ్ రిలేటివ్స్ ఎవరిని పిలవలేదు. ఎందుకంటే రిలేటివ్స్ అందరిని ఈవినింగే పిలిసాము. సో ఫంక్షన్ కూడా ఈవినింగే చేసాము. కానీ పొద్దున అంటే పొద్దున అని కాదు, ఆఫ్టర్‌నూన్ అట్లా ఏం చేసామంటే కాళీమాతకి పెట్టుకొని మొత్తం మేము 3 యాటలు కోసాము. ఒకటి కాళీమాతకి అండ్ ఇంకో 2 ఏంటిదంటే ఒకటి పెద్ద గుసాయికి, ఇంకొకటి రాంబాబు స్వామికనమాట. ఫస్ట్ కాళీమాతది కోసేసాము. ఇటు కాళీమాతది కోసేలోపు అటు మా వాళ్ళు పెద్ద గుసాయికి అన్నీ రెడీ చేస్తే మళ్ళీ అక్కడికెళ్ళి అక్కడ 2 కోసాము. ఒకటి పెద్ద గుసాయికి, ఒకటి రాంబాబు స్వామికి. సో అట్లా కోయంగానే ఇటు మటన్, అటు కర్రీ వండేస్తుండే. సో తర్వాత ఇది ఈవినింగ్, ఇక్కడి నుంచి ఈవినింగ్ అనమాట. ఇక ఈవినింగ్ రిలేటివ్స్ అందరూ వచ్చినంక ఆల్మోస్ట్ ఆల్ ఇంట్లో అందరిని కూర్చోబెట్టి నేను క్లిప్స్ చూస్తున్నారు కదా! అందరూ కూర్చుంటారు. అటు సైడ్ లేడీస్, ఇటు సైడ్ జెంట్స్ కూర్చున్న తర్వాత ఇది లైక్ పెట్టుకున్నోళ్ళు మాట్లాడేటప్పుడు ఎవ్వరు నిల్చోవద్దనమాట. అందరూ కూర్చొనే ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు నిల్చొని ఉంటారు. సో నిల్చునేది మా మమ్మీ అండ్ డ్యాడీ ఇద్దరు నిల్చొని ఉన్నారు. నేను కూడా కూర్చొని పోయినా. అసలు నిల్చోవద్దని అంటారు చెప్పేటప్పుడు. ఆ తర్వాత ఏంది అనంటే లైక్ వచ్చిన వాళ్ళందరూ దీవిస్తారు. ఆ తర్వాత మంచి మాట చెప్తారనమాట. సో ఇప్పటి నుంచి అంతా మంచిగా జరిగితే ప్రతి సంవత్సరం పెట్టుకుంటామమ్మ మిమ్మల్ని అని చెప్పి మంచిగా ఇట్లా అందరూ మొక్కుతారు. మొక్కిన తర్వాత ఏంది అనంటే వాళ్ళకి ఐ మీన్ ఆ దేవుళ్ళకి మందు, సుక్క అదంతా ఆరబోస్తారనమాట. సో వచ్చినోళ్ళు కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మా డ్యాడీ దేవుళ్ళకి మందు, కల్లు తెలంగాణలో కల్లు పక్కా. సో ఫస్ట్ తాత తిన్నాడు. తాత తర్వాత మా ఆంటీ తిన్నది. ఇంగ ఆ తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టాలి గదా! సో అదంతా మేము పంచుతున్నాం. వచ్చినోళ్ళందరికీ మందు, సుక్క ఖచ్చితంగా తెలంగాణ ఫంక్షన్స్ అంటే సుక్క, ముక్క లేనిది ఫంక్షన్ అస్సలు క్లోజ్ అవ్వదు. సో వచ్చినోళ్ళందరికీ ప్రసాదం పెట్టాము. ఫుల్ టైర్డ్ అయిపోయాం. లాస్ట్‌కి నేను, మా మమ్మీ, మా ఆంటీ వాళ్ళు కూర్చొని ఫుడ్ తిన్నామనమాట. సో ఇప్పటివరకు జరిగిన రిచువల్స్ అన్నీ చూపించాను. సో బేసిక్‌గా ఎవరిది వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయన్నమాట. ఇది కంప్లీట్‌గా మా స్టైల్. మేమెలా చేసాము, మేమెలా జరుపుకుంటున్నాము ఇదంతా మా స్టైల్ అనమాట. ఒక్కొక్కరి విలేజెస్‌లో ఒక్కొక్క సైడ్, సౌత్ సైడ్, నార్త్ సైడ్, తెలంగాణలోనే ఏ సైడ్ వాళ్ళు అట్లా డిఫరెంట్‌గా జరుపుకుంటారనమాట. మొన్న మేము చేసిన ఉప్పలమ్మ తల్లి వీడియో అయినా అంతే. సో ఎవరికి ఇష్టం ఉన్నట్టు ఎవరి సైడ్ వాళ్ళ రిచువల్స్ బట్టి, వాళ్ళ కల్చర్ బట్టి అట్లా చేసుకుంటూ ఉంటారు. సో ఇదైతే మా కల్చర్ అనమాట. ఆల్మోస్ట్ మై గ్రాండ్ పాస్ నుంచి వస్తున్న ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తున్న సిస్టమ్ కాబట్టి సో మేమైతే అదే ఫాలో అవుతాము. సో అట్లా ఎవ్రీ వీడియో చేసాం. మేమైతే మార్నింగ్ కాళీమాతను పెట్టుకున్నాం. ఆ తర్వాత పెద్ద గుసాయి, తర్వాత రాంబాబు స్వామి ఇవన్నీ పెట్టుకుంటూనే వచ్చాము. ఆల్మోస్ట్ మార్నింగ్ 6కి స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎంత ట్యాన్‌లో ఉన్నానో. ఫుల్‌గా స్ట్రెస్ అంతా అయిపోయి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అట్లా ఈరోజు వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. దెన్ ఓకే, దెన్ బాయ్.